ముందుగా ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి సూచనల మేరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మై ఫస్ట్ ఓట్ టు ఏపీ, మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం గురించి తెలియజేయడం కొరకు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటిసారిగా ఓటు హక్కు పొందినటువంటి యువతకి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి వారికి అవగాహన కల్పించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి అర్థమయ్యేటట్లు వివరించి వారి మొదటి ఓటును, వారికి ఓటు గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత మొదటి ఓటును చంద్రబాబు నాయుడు గారికి వేపించి అదేవిధంగా ఈ ఒంగోలు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై దామచర్ల జనార్దన్ రావు గారిని గెలిపిస్తే వారి భవితకు ఏ విధంగా బాటలు వేస్తారో అర్థమయ్యేటట్టు అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఏదైతే ఈ రోజున యువత మన దేశానికి బలం, దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ వారి పాత్ర ఎంతో కీలకం. ఈ రాష్ట్రంలో అవినీతి అంతం చేయాలన్నా, అభివృద్ధికి బాటలు వేయాలన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా అది కేవలం ఒక యువతకు మాత్రమే సాధ్యం. కానీ మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న యువత ఇక్కడ కంటే ఎక్కువ పక్క రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. ఏదైతే నిరుద్యోగం కారణం వల్ల మన రాష్ట్రంలో ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలు బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఉన్నత విద్య కోసం కూడా ఈ రోజున మన రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS 2022 సర్వే ప్రకారం 24% నిరుద్యోగ రేటుతో దేశంలోనే అత్యధిక గ్రాడ్యుయేట్ నిరుద్యోగులుగా ఉన్న మన రాష్ట్రంలో ఉన్నారు. మరియు అదేవిధంగా భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువత ఈ రోజున 2100 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా తీసుకున్నట్టయితే గంజాయి రవాణాలో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నిలబెట్టాడు. ఏదైతే 2021లో దేశంలో పట్టుబడ్డ గంజాయిలో 26% గంజాయి ఒక్క మన రాష్ట్రంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని నమ్మకంగా మోసం చేశాడు. మళ్ళా అదేవిధంగా తీసుకుంటే ఎన్నికల్లో 2019 ఎన్నికల ముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తానని చెప్పిన ఈ సైకో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఎంత నయవంచన చేశాడో మనం గమనిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా పరిశీలించినట్టయితే మహిళలపై నేరాలు గడిచిన 56 నెలల్లో మహిళలపై 55% నేరాలు పెరిగాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల పైన అవనివ్వండి, ఎంపీల పైన అవనివ్వండి 480 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని క్రిమినల్ కేసులు నమోదైన పార్టీలో ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని మనం ఆశించడం తగదు. మరి చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే 2014 నుంచి 2019 వరకు SRM అవనండి, విట్ ఏపీ అవనండి, అమృత వంటి గొప్ప విద్యా సంస్థల్ని మన నవ్యాంధ్రప్రదేశ్లో నెలకొల్పి ఈ రోజున ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు
ఎంతో మేలు చేశాడు. అలా కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను విస్మరించాడు, ప్రతి సంవత్సరం జాక్ క్యాలెండర్ను విస్మరించాడు. అదేవిధంగా 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నయవంచన చేశాడు. మరి ఈ ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని, విద్యావంతుల్ని ఎంతో నయవంచన చేసిన ఈ ముఖ్యమంత్రిని రాబోయే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి రేపు ఏదైతే ఈ కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారో వారికి అవగాహన సదస్సుగా నిర్వహించి వారి యొక్క మొదటి ఓటును రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్తో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు యువత, తెలుగు విద్యార్థి మరియు తెలుగు మహిళలు ఈ అన్ని విభాగాల్లో కలిపి యూత్ వారియర్స్గా, ఏపీ వారియర్స్గా నియమించడం జరిగింది. ఈ 3 అనుబంధ సంఘాలు ఏకతాటిపై నడిచి ఏదైతే కొత్తగా నమోదైన ఓటర్లను అవగాహన పరిచి వారికి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ఆయన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలియజేసి వారిని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని అభ్యర్థించడం జరుగుతుంది. అందుకని ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నమస్కారం అందించుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా యువత మీద ఆధారపడింది, విద్యార్థుల మీద. వాళ్ళకి ఫస్ట్ ఓటు రావడం జరిగింది 2024 సంవత్సరంలో. ఫస్ట్ ఓట్ సిబి అని చెప్పి, ఏపీ అని చెప్పేసి మాకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, అలాగే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కోరుకున్నారు. దానిలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కిట్టు బాగా చెప్పేశాడు అన్ని అంశాలు కూడా. గతంలో వైఎస్ఆర్సీపీ 2019 ప్రాంతంలో ఎలక్షన్లకు వచ్చి యువతను మోసం చేసి అధికారం రావడం జరిగింది. అప్పుడు దరిమీద రాష్ట్రంలో యువత ఓట్లు, ఫస్ట్ ఓట్లు 30 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు 45 లక్షలు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా యువత మీద ఆధారం ఉంది. మొదటి ఓటర్స్కి మేము ఒకటే చెప్తా ఉన్నాం, విజ్ఞానాన్ని మీకు అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచాలంటే మీ మొదటి ఓటు మంచి వ్యక్తుల్ని, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వారిని ఎన్నుకోవాలని చెప్పి, అలాగే నారా చంద్రబాబు నాయుడు దార్శనికుడిని ఎన్నుకోవాలని ముఖ్యమంత్రిగా. ఇక్కడ విద్యావంతుడు, ధైర్యశాలి, అభివృద్ధి, ఒంగోలు పట్టణాన్ని, ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి మీ మొదటి ఓటు వేయాలని చెప్పి, తద్వారా మీరు రాష్ట్ర భవిష్యత్తుకి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఎలక్షన్లో నిలబడిన ముందు 2 లక్షల పైన ఉద్యోగాలు మేము యువతకి ఇస్తాం, ప్రత్యేక హోదా తెస్తాం, అమరావతి రాజధాని చేస్తామని చెప్పినటువంటి నల్లబొల్లి ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు చూసుకున్నట్టయితే నిన్నటికి మొన్నటి దాకా కూడా 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. నిన్న ఎలక్షన్ ఇంకా 2 నెలలకు ఉన్న కాలంలో హడావుడిగా 6,500 డిఎస్సి వదిలాడు. 25,000 వదులుతానన్న మనిషి ఈరోజు అట్లా వదిలాడు. కళ్ళబొల్లి మాట చెప్పడానికి, మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి, రాష్ట్రాన్ని పాలు చేయడానికి వస్తూ ఉన్నాడు. ఓ యువత మేలుకో అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే మీ చేతుల్లోనే ఉంది. విద్యా అవకాశాలు రావాలన్నా, పేదరికం నిర్మూలన జరగాలన్నా, మహిళా సాధికారతలు జరగాలన్నా, రైతు అభివృద్ధి జరగాలన్నా, డ్రగ్స్ మాయం వాళ్ళన్నా
మీ మొదటి ఓటే చాలా కీలకమైందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని ఆలోచనతోటి మంచి గవర్నమెంట్కి మీరు అవకాశం కల్పించాలని, అందులో చంద్రబాబు నాయుడు వంటి దార్శకుల్ని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే నేను ఉదాహరణగా ఆయన ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎన్నో ఫ్యాక్టరీలు తెచ్చి ఐటీని అభివృద్ధి చేసి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి, యువతకు మంచి పాట నేర్పెట్టిన వ్యక్తి. దానికి ఉదాహరణ నిన్న చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు జైల్లో ఉంటే ఐటీ తరంగా ఉవ్వెత్తులు వేసి సముద్రం వల్ల ఆకాశానికి ఎగిచినట్టు ఎగిచి ఆయన బయటికి తెచ్చుకోవడం జరిగింది. ఏదైనా అలాంటి నాయకుడిని మీరు ఎన్నుకున్నట్టయితే రేపు ఉద్యోగ అవకాశాలు కానీ మీకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఫస్ట్ స్పీకర్ రేపు లోకేష్ బాబు గారు చెప్పారు, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పారు. మళ్ళీ నిరుద్యోగులు చదువుకున్న డిగ్రీ హోల్డర్స్ కూడా ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి, ఇంకా మంచి మంచి ప్రణాళికలు తయారు చేసి యువతను కాపాడుకుంటాం, వాళ్ళకి అభివృద్ధి చేస్తాం, వాళ్ళకి అన్ని అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అలాగే విదేశీయ చదువు అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జరగాలంటే ఇప్పుడు వచ్చినటువంటి యువకులు మొదటి ఓటు మంచి దార్శనికుడికి, తెలుగుదేశం పార్టీకి వేసి సైకిల్ గుర్తుకేసి అందరూ కూడా ఆయన మాకు గెలిపించాలని కోరుకుంటాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మై ఫస్ట్ ఓట్ టు ఏపీ అంటే ఇప్పుడు యువకులు అందరికీ కొత్త ఓట్లు వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ అమూల్యమైన ఓటుని మంచికే వేసుకోవాలని చెప్పి మేమందరం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యువతే రాష్ట్రానికి కానీ దేశాభివృద్ధి కానీ ముందు పదంలో ఎవరైనా ఉన్నారంటే యువతే. రాష్ట్రాభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా యువత కీలకమైన పాత్ర వహిస్తుంది. అందులో యువతకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు యువతకి ఎంతో భవిష్యత్తునిచ్చింది. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా తెచ్చింది తెలుగుదేశం పార్టీ. రైతు బిడ్డలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు సాఫ్ట్వేర్గా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి. ఈ తర్వాత గత 4 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వచ్చేసి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి ఎక్కువైపోయింది, అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు యువత మొత్తం. గతంలో చూసుకున్నట్లయితే మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు యువతకి ఎన్నో లక్షల కంపెనీలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగావకాశాలు తెచ్చిందంటే అది తెలుగుదేశం యొక్క ఘనతే. ఈరోజు చూసుకున్నట్లయితే యువత చదువుకున్నా కూడా, డిగ్రీలు ఉన్నా కూడా ఎటువంటి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తూ డ్రగ్స్కి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈరోజు యువత ఉంది. ఏ యువతనైతే ఆదర్శంగా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడో, కానీ యువతకి ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఈరోజు ఎన్నో కంపెనీలు ఉన్న అన్ని కంపెనీలు తరిమి కొట్టాడు. ఈరోజు కియా మోటార్స్ తెచ్చారు తెలుగుదేశం పార్టీ, అది లేదు. చాలా కంపెనీస్ తెచ్చారు, అన్నీ పోయి అమర్ రాజా బ్యాటరీస్ కానీ చాలా అటువంటి కంపెనీస్ అన్ని వెళ్ళిపోయి ఈరోజు ఎటువంటి ఇది లేకుండా యువత నిరుద్యోగ వృత్తిలో ఉండి ఏమి చేయలేక కొన్ని బిఎల్ఎస్ఎఫ్ కంపెనీ నివేదిక ప్రకారం 2021లో చూసుకున్నట్లయితే 2001 మంది యువత చనిపోయారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళల పైన కూడా చాలా నేరాలు ఘోరాలు జరిగాయి. అందులో 56 నెలల్లో 500 మంది 2000 మంది సైబర్ క్రైమ్స్ కానీ మహిళల పైన అత్యాచారాలు చాలా జరిగాయి. ఈ గవర్నమెంట్లోనే ఇన్ని నేరాలు జరిగాయి. యువతకు కానీ స్త్రీలకు కానీ ఎటువంటి రక్షణ లేదు. ఖచ్చితంగా యువత మాత్రం ఈసారి మన ఓటుని ఖచ్చితంగా మంచికే మనం ఉపయోగించుకోవాలి, సైకిల్ గుర్తుగా వేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారినే తీసుకొచ్చుకోవాలి. అలాంటప్పుడే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరు ఖచ్చితంగా మీ ఓటుని, అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు వేసి సపోర్ట్ చేస్తారని